ఆ జిల్లా టీడీపీకి కంచుకోట. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలకు అక్కడ కొదవే లేదు. గత ఎన్నికల్లో ఎంపీ స్థానంతో పాటు అన్ని ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. అలాంటి చోట జిల్లా అధ్యక్ష పదవి అంటే ఎలా ఉండాలి? సీనియర్లను క్యాడర్కు సమన్వయం చేసే ఎంతో రాజకీయ అనుభవం ఉన్న లీడర్ను సారథిగా ఎంపిక చేయాలి. కానీ అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని నాయకుడిని పార్లమెంట్ అధ్యక్షుడిగా తెరపైకి తీసుకొచ్చింది అధిష్టానం. ఇది అక్కడి జిల్లా నేతలకు షాక్ ఇచ్చేలా ఉందట. పార్లమెంట్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఎంపిక పట్ల పెదవి విరుస్తున్నారట. ఇంతకు అధినేత చంద్రబాబు ఈ పొలిటికల్ ప్రయోగం వెనుక కారణమేంటి? పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక పార్టీలో సీనియర్లను షాక్కి గురిచేసిందట. ఉద్దండులైన సీనియర్ నేతలను కాదని, అలాగే టికెట్ కోసం గంపడాసలు పెట్టుకున్న ఆశావాహులను పక్కనబెట్టి పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం అందరినీ విస్మయానికి గురిచేసిందట. అసలు ఏ ప్రాతిపదికన అధిష్టానం జిల్లాకు సారథిని ఎంపిక చేసిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు జిల్లాలో పార్టీని సమర్థవంతంగా నడిపించగలరా? కూటమి పార్టీలను, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను, పార్టీ శ్రేణులను సమన్వయం చేయగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి బలమైన పట్టున్న ప్రాంతం. జిల్లాల విభజన అనంతరం గుంటూరుతో పాటు పల్నాడు, బాపట్ల జిల్లాలు ఏర్పడ్డాయి. 2024 ఎన్నికల్లో పల్నాడులో జిల్లాలో ఉన్న నరసరావుపేట ఎంపీ స్థానంతో పాటు అన్ని ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలుగా పలువురు సీనియర్ నేతలున్నారు. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల నుంచి 6 సార్లు పోటీ చేసిన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలుమార్లు మంత్రి పదవులు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు ఉన్న పల్నాడు జిల్లాలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక వారందరినీ షాక్కి గురిచేసిందట. మొన్నటి వరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. కొమ్మాలపాటి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికలో అనివార్య కారణాలతో కొమ్మాలపాటిని కాదని భాష్యం ప్రవీణ్కు పెదకూరపాడు సీటు కేటాయించారు. కొమ్మాలపాటి శ్రీధర్కు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది అధిష్టానం. అలాగే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని బహిరంగంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక శ్రీధర్తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్త వ్యక్తిని అనూహ్యంగా తెరపైకి తెచ్చింది టీడీపీ అధిష్టానం. సామాజిక సమీకరణాల పేరుతో అమరావతికి చెందిన జానీ అనే వ్యక్తిని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం 3 మెన్ కమిటీలు ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేశారు. 3 మెన్ కమిటీ వద్ద కూడా జిల్లా నేతలు అంతా కొమ్మాలపాటి శ్రీధర్ పేరునే జిల్లా అధ్యక్ష పదవికి మద్దతు పలికారు. జిల్లా పరిశీలకుల వద్ద కూడా ఎమ్మెల్యేలు, నేతలందరూ కొమ్మాలపాటి శ్రీధర్నే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించాలని సూచించారు. పార్టీ అధిష్టానం నుంచి కూడా కొమ్మాలపాటి శ్రీధర్నే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు సంకేతాలిచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే అధిష్టానం ప్రకటించిన లిస్టులో పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్ పేరు ఎగిరిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. సీనియర్ నేతలకు సైతం తెలియని జానీ అనే వ్యక్తి పేరు రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత మాత్రం దానికి 3 మెన్ కమిటీలు, పరిశీలకులతో అభిప్రాయాల సేకరణ ఎందుకు అంటూ అనుచరుల వద్ద ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వాపోతున్నారట. అంతేకాదు ఏకంగా అధిష్టానంపై ఎవరికి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పల్నాడు జిల్లా అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు, వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఏ ఎన్నికలు జరిగినా నువ్వానేనా అన్నట్టు నేతల మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంటుంది. అలాంటి పౌరుషాల గడ్డ పల్నాడు జిల్లాకు టీడీపీ అధ్యక్షుడు ఓ మండల స్థాయి నేత ఎలా పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు టీడీపీని బలోపేతం చేయగలరా అంటూ అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు టీడీపీ అధిష్టానం అధ్యక్షుడిని మార్చే ఆలోచన ఉంటే వేరే నియోజకవర్గానికి అవకాశం ఇవ్వచ్చు కదా అంటున్నారట. రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కక్షలు, కార్పణ్యాలకు కేంద్రమైన పల్నాడు జిల్లాలో ఓ మండల స్థాయి నేత జానీ నెగ్గుకు రాగలడా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏ ఒక్క ఎమ్మెల్యే అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా టీడీపీ అధిష్టానం సొంత నిర్ణయం తీసుకోవటం పార్టీ క్యాడర్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇంతమంది సీనియర్ ఎమ్మెల్యేలను జానీ సమన్వయం చేసుకోగలరా లేదా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. నిన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్కు ఎమ్మెల్యే సీటు లేక ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి కూడా తొలగించి అతన్ని ఎలా సంతృప్తిపరుస్తారు అనేది ఆయన అభిమానుల్లో నెలకొన్న ప్రశ్న. ప్రస్తుతం కొమ్మాలపాటి శ్రీధర్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నరసరావుపేటకు చెందిన నల్లపాటి రామును ప్రకటించారు. తనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడంపై కూడా నల్లపాటి రాము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేసిన తనను ఇప్పుడు జిల్లా కమిటీలో వేసి అవమానపరిచారని నల్లపాటి రాము ఆవేదన చెందుతున్నారు.
ఇలా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి, ప్రధాన కార్యదర్శి పదవులు రెండూ ఏ ఒక్కరికి ఆమోదయోగ్యంగా లేదు. టీడీపీ అధిష్టానం పల్నాడు జిల్లా కమిటీ విషయంలో పునరాలోచన చేయాలని పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎంపికపై పునరాలోచన చేస్తుందా లేదా అనేది చూడాలి.